హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాలేదండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు, చూస్తే కామెంట్ చేయండి, మీరు ఒకవేళ ఈ రెసిపీస్ ట్రై చేస్తే కామెంట్ చేయండి అని చెప్పి. బట్ నాకైతే ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే నేను అలిగాను, బొంగమూత పెట్టుకున్నాను. ఇదే అలక కంటిన్యూ చేద్దామని చికెన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాను. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని చెప్పేసి చికెన్ తినడం కూడా మానేసాం. అయినా సరే అని చెప్పేసి చికెన్ షాప్ కి అయితే వెళ్ళాను. యూజువల్ గా అయితే నేను స్కిన్లెస్ చికెన్ అయితే తిననండి, బట్ ఈ బర్డ్ ఫ్లూ పుణ్యమా అని చెప్పేసి స్కిన్లెస్ చికెన్ అయితే తింటున్నాను. షాప్ కి వెళ్ళి అయితే చక్కగా మంచిగా లెగ్ పీస్లు అయితే కొట్టించుకొని వచ్చాను, కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం బెంగ స్టార్ట్ అయిందండి. వస్తాయి కదా లేనిపోని డౌట్లు ఈ బర్డ్ ఫ్లూ వల్ల. ఫస్ట్ అయితే చికెన్ ని నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా నాకు నచ్చిన ముక్కల్ని నీట్ గా వాష్ చేసుకొని మిగతావైతే కొంచెం సూప్ లాగా చేసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను. కానీ నాకెందుకో ఈ చికెన్ చూస్తే అయితే డౌట్ వచ్చిందండి. కొంచెం సేపు అయితే తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆ కలర్ చూస్తే అయితే. కానీ ఇంత కష్టపడి ఎండలో వెళ్ళి చికెన్ షాప్ కి వెళ్ళి తెచ్చుకున్నాక ఇంకా వండుకొని తినకుండా ఉండగలమా? అదే ఇంట్రెస్ట్ తో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్ ని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉంచుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే పెరుగు, ఒక చెక్క నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ ఈ ఆర్ నూనె, ఇవన్నీ మంచిగా వేసుకొని మంచిగా ముక్కలకంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో నెయ్యి ఆర్ నూనె అండ్ పెరుగు, నిమ్మకాయ వల్ల యూసెస్ ఏంటో చెప్తాను. నిమ్మకాయ వేసుకోవడం వల్ల చికెన్ నీసు వాసన అనేది రాదు, టేస్ట్ కూడా కొంచెం పుల్లగా బాగుంటాయి. పెరుగు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే ముక్కలు అనేవి కొంచెం జ్యూసీగా ఉంటాయి. నూనె వేసుకోవడం వల్ల అయితే ఉప్పు కారాలు అనేవి ముక్కలకైతే మంచిగా పట్టేస్తాయి. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా నీట్ గా కలుపుకోవడమే. ఇంతకీ ఏం చేస్తున్నాను అనేది చెప్పలేదు కదా. చికెన్ పులావ్ అండి. చికెన్ పులావా ఏదో ఒకటి చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను. మీకు గనక బిర్యానీ తినాలనిపించినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. బిర్యానీకి ఏ మాత్రం తగ్గిపోదండి ఈ టేస్ట్ అయితే. నేనైతే రాసి ఇచ్చేస్తాను, బిర్యానీ లాగే ఉంటుంది అచ్చం టేస్ట్ అయితే. ఇష్టం బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు. ఏ రైస్ తో చేసుకున్న టేస్ట్ అయితే అస్సలు మారదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఈక్వల్ టు బిర్యానీ. సర్లేమ్మా సోదెంత చెప్తావు, ఇంకా చెప్తూనే ఉన్నావు, ప్రాసెస్ లోకి వెళ్ళు అంటారేమో. ఫస్ట్ అయితే ఆనవాయితీ ప్రకారం మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, సో మీరు చూసేయచ్చు. ఇప్పుడు ఇదంతా మ్యారినేషన్ కి కలుపుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మీ దగ్గర టైం ఉంటే ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకోండి. ఇఫ్ ఒకవేళ టైం లేకుంటే 10 to 15 మినిట్స్ అయినా పర్లేదు, టేస్ట్ ఏం మారదు. దీంట్లో మనము పిల్లలు తింటారు అనుకుంటే మాత్రం మంచిగా కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంశు పాపకి నేను చేసే చికెన్ పులావ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే తనకు బిర్యానీ తినిపించినప్పుడల్లా నేను ఈ పులావ్ అయితే చేసి పెడతాను తనకి. చెప్పాను కదా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఈ చికెన్ అయితే చాలా రోజులు అవుతుంది స్కిప్ చేసి, బట్ ఎలాగైనా తినాలి అనిపించేసి అంశుగాని కోసం అయితే నేను ఈ చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. ఇది కూడా తినొచ్చు అని చెప్పిన తర్వాతే చేస్తున్నానండి. మీ సైడ్ అయితే ఈ చికెన్ పులావ్ ని ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏంటో ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకుందామని. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేస్తారేమో అని చెప్పి, బట్ మీరు మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్ గా నేను మీకు ఇంకో న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ బర్త్డే కి నేను టాటూ వేయించుకున్నాను. నేను టాటూ వేయించుకోవడం అనేది అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్ లో, అండ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకోసం. నేను మా హస్బెండ్ కోసం తన బర్త్డే రోజు ఓరియో బిస్కెట్ తో కేక్ కూడా చేశానండి. అది ఎలా వచ్చిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అలా చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవడానికి, సో నేను ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను. సరే ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఒకవేళ చికెన్ పులావ్ చేసుకుంటే మందపాటి గిన్నె అయినా యూజ్ చేయండి, లేదు అంటే రైస్ కుక్కర్ అయినా యూజ్ చేయండి, లేదంటే పప్పు కుక్కర్ అయినా యూజ్ చేయండి. నేను ఒక 1/2 kg రైస్ తీసుకొని చేస్తున్నానండి, అందుకే నేను కొంచెం పెద్ద కుక్కరే తీసుకున్నాను. అది కూడా పప్పు కుక్కర్ తీసుకున్నాను, మందంగా ఉంటుంది కదా అడుగు భాగం అనేది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దీంట్లోనే హోల్
గరం మసాలాలు, అలాగే కొంచెం బగారా ఆకు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, సాజీరా, కసూరి మేతి, జీలకర్ర ఇవన్నీ వేసి కాసేపు అలా చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మనం 1/2 kg చికెన్ తీసుకున్నాము, 1/2 kg రైస్ తీసుకున్నాం కాబట్టి దీనికి మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడగానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని వేగనివ్వండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు ఎవ్రీ వీడియోలో చెప్తాను, నాన్ వెజెస్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అని చెప్పి. అల్లం వెల్లుల్లి పచ్చి వేసిన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ ని, దాన్నంతా వేసుకొని చక్కగా ఒక 10 minutes అలా కుక్ అవ్వనివ్వండి. కాసేపు అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల పెరుగు, నిమ్మరసము ఇదంతా ముక్కలకు పట్టేసి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుందండి. ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా, సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఒకసారి మీరు ఈ పులావ్ తిన్నారంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. సో ఇలా ఒక 10 minutes అలా కుక్ అయ్యే లోపు మనము రైస్ ని తీసుకొని ఒక 4 కప్పుల రైస్ అయితే తీసుకున్నానండి. నేను 4 కప్పుల రైస్ కి 8 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మనం ఈ పులావ్ చేసినప్పుడు రైస్ ని కొంచెం ఈ చికెన్ లో వేసి ఒక 2 minutes అలా వేగనిస్తే పులావ్ అనేది పొరపొరలాడుతూ వస్తుంది. సో ఈ రైస్ ని ఒక 2 minutes అలా వేయించుకుందాము ఈ నూనెలో. ఇప్పుడు ఆల్రెడీ 4 కప్పుల రైస్ తీసుకున్నాను కదా, 8 కప్పుల నీళ్ళని కొల్చుకొని వేరే గ్లాస్ లో పోసి పెట్టుకుందాం. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది, అబ్బా ఇప్పుడు తినాలా, ఇప్పుడు చేసుకోగలమా అని అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం బియ్యం నానబెట్టిన రైస్ లో కొంచెం వాటర్ వచ్చాయి. అండ్ అలాగే చికెన్ లో పెరుగు, నిమ్మరసం ఇదంతా వేసుకున్నాం కదా, చికెన్ లోని పెరుగు కూడా బయటకు వచ్చేసి ఆబ్వియస్ గా చికెన్ లో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది మనం కొంచెం సేపు అలా కుక్ చేసుకుంటూ. వాటర్ పోసుకుందాం. యాక్చువల్ గా ఈ వీడియో చేసి అయితే నేను 1 week అవుతుందండి. బట్ పాపకి యాన్యువల్ డే ఉందని చెప్పి తనకు 10 days అలా హాలిడేస్ ఇచ్చారు. సో అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. ఆడిపించడము, తనకు తినిపించడము, తన్ని ప్యాంపర్ చేయడమే సరిపోయిందండి. అందుకే నాకు టైం కుదరలేదు అప్లోడ్ చేయడానికి. సో మీరు ఈ స్టేజ్ లోనే ఉప్పు కారాలు అవన్నీ చెక్ చేసుకున్న తరువాతే కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే చికెన్ లో వేసిన సాల్ట్ అయితే సరిపోదు అని చెప్పేసి రైస్ లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బట్ చూసుకొని వేసుకోండి గాయస్, ఎక్కువ అయితే అస్సలు తినలేము. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే అంతే, పులావ్ రెడీ అయిపోయినట్టే మనకి. హై ఫ్లేమ్ లో పెట్టకండి అండ్ అలాగే లో ఫ్లేమ్ లో కూడా పెట్టకండి, మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయో లెగ్ పీస్లు కూడా. అంతేనండి పులావ్ ప్రాసెస్ అయితే. ఎంతో ఈజీ అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. మీకు కూడా ముక్కలు చూడండి ఎంత మంచిగా చక్కగా కుక్ అయిపోయాయో. షుగర్ అయితే వితౌట్ రైస్ ఒక లెగ్ పీస్ ని అలా ఒకే ఒక నిమిషంలో తినేస్తుంది. సో అంత ఇష్టం తనకైతే. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.